జూన్ 1వ తేదీ నుండి రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ జరగనున్న నేపథ్యంలో జిల్లాలో రేషన్ షాపుల వెరిఫికేషన్ ఆన్లైన్ ప్రక్రియను ఈ నెలాఖరులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీ అన్నారు. స్థానిక ఒంగోలులోని చిరుగుంపాలెంలో ఏర్పాటు చేసిన రేషన్ షాపును సందర్శించి మాట్లాడారు. ఎవరికి రన్ చేస్తున్నారు? రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారా? రిజిస్టర్స్ అవన్నీ యాప్లోనే ఉంటాం. యాప్లోనే మేడం, అన్ని ఈ పాస్ ఉన్నాయి మేడం. ఈ యాప్ మేడం. ఇది ఎవరి నెంబర్? ఇది నాది మేడం. ఎఫ్ఆర్ఎస్ మన లాగిన్ నుంచి ఓపెన్ చేయాలి మేడం. ఇది నాది మేడం. ఇది ఎన్ని కార్డ్స్ ఉన్నాయి ఈ రేషన్ షాప్కు చెప్పండి. చేసుకోవాలి మేడం. ఎఫీ షాప్ వెరిఫికేషన్ వస్తుంది మేడం. ఈ షాప్కి అయిందా లేదు కదా? సెలెక్ట్ డిస్ట్రిక్ట్ మేడం. వార్డ్ నెంబర్ ఏమైనా ఉందా? వార్డు 18th వార్డా? అక్కడే చెప్పండి. వెళ్ళు మన వెళ్ళు. పిన్ కోడ్ చెప్పరా? 00 ఇది రూరల్ సార్. ఇది చెప్పాలి. ఇది ముందు రూరల్ కింద ఉండేది కదా. ఇది పిన్ కోడ్ ఓన్లీ మిడ్ డే మీల్స్ హాస్టల్స్కి ప్యాకింగ్ సార్ మేడం. హాస్టల్స్ డైరెక్ట్ డైరెక్ట్ ఇది మనకి అంగన్వాడీ వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. ఇందులో అంగన్వాడీ లేదు మేడం. యాప్ వాళ్ళు అదే ఎమ్మెల్యేస్ పాయింట్కి వెళ్ళి వేలు ముద్ర వేసాక ఎంత ఇది ఉన్నది చూపించండి. అమ్మ 6 చూపించండి. స్టాక్ 6 వచ్చింది కదా. మీకు ఎప్పుడు వచ్చింది ఇక్కడ స్టాక్? ఇక్కడ స్టాక్ వచ్చిందా లేదా అన్నది మీరు రీసేల్ చెప్పకుండా ఎలా స్టాక్ రిజిస్టర్ చేసుకుంటారు? మీకు 6 ఇస్తారు మేడం. 6 ఇచ్చినాక అవును మేడం. 6 ఇస్తారు మేడం. వేసి తీసుకుంటారు వాళ్ళు ఇక్కడ యూజ్ చేస్తారు. మీరు ఎక్కడ కూడా ఇప్పుడు లేదా మీకున్న స్టాక్ మీ రకాలు ఏం లేదు. ఇప్పుడు వేలు అక్కడ వేసేటో కానీ ఇక్కడ రాదు మేడం. ఇందులోకి వస్తుంది మేడం. ఈ పాస్ అక్కడ ఎమ్మెల్యేస్ పాయింట్ లో వేలు ముద్ర వేసేస్తే డీలర్ అప్పుడు మిషన్ లోకి 6 వస్తుంది మేడం. అక్కడ నుంచి పంపిస్తున్నప్పుడే వేలు ముద్ర వేసుకోవాలి మేడం. వీళ్ళు వేయలేదు అంటున్నారు. మీరు వేయలేదా? కొట్టి దీని లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తీసుకుంటారు మేడం. వస్తుంది మేడం. సబ్మిట్ మేడం. అదే వచ్చేస్తుంది మేడం. సబ్మిట్ అది కూడా వస్తుంది. వచ్చేస్తుంది మేడం. నెక్స్ట్ మేడం ఇప్పుడు షాప్ ఫోటో ఫ్రమ్ రోడ్ మేడం. రోడ్డు నుంచి షాప్ ఫోటో తీసుకోవాలి. 147 బస్తాలు బియ్యం వచ్చింది. 4 బస్తాల చౌదాను చక్కెర. షుగర్ ఎన్ని కేజీస్ వచ్చాయి? ఆయిల్ ఎన్ని లీటర్స్ వచ్చాయి? ఆయిల్ ఏమో ½ కిలో 22 20 కార్డులకి 22 కేజీలు మేడం వచ్చింది. ఇది ఒక 6 మేడం. పిహెచ్ఎస్ కార్డ్స్ 6 మేడం. మీకు అంగన్వాడీకి వచ్చినది ఎంత? ఇది ఎవరి బిల్డింగ్? ఇది ఓన్లీదా రెంటెడ్? ఎందుకు అన్ని 5 ఫోటోలు పెట్టారు మేడం. అందులో అన్ని వెయ్యి స్కేల్ ఫోటో కూడా పెట్టారు మేడం. రోడ్డు నుంచి షాప్ ఫోటో, షాప్లో ఫోటో. 4 ICDS ఇక్కడ 4 ఉన్నాయా మీకు అంగన్వాడీలు? 4 ICDS 4 ICDS 4 ఉన్నాయా మీకు అంగన్వాడీలు? ఇప్పుడు బండి వారు తెలియజేశారా ఇప్పుడు ఇక్కడ వచ్చి తీసుకువెళ్ళాలి బండి మీకు రాదని? ఎప్పుడు చెప్పారు? ఎవరు చెప్పారు? నేను మామూలుగా చెప్పాను. ఇప్పుడు సర్టిఫికేట్ ఇస్తాను. తర్వాత మేము ప్రాపర్గా ఇది 28 ప్యాకెట్సా ఆర్జీదాలు? అది 28 ఉందా? ఎవరు నేను పంపిస్తాను. ప్యాక్ చేసి వస్తుంది మేడం. ఓకే, ఇది 3 kgs. అవును మేడం. 3 kgs ప్యాకెట్స్ మేడం. వారికి ఏమేమి టెక్నిక్ మోషన్ కందిపప్పు ఇస్తారు మేడం. ఆయిల్ ఇస్తారు మేడం. ½ లీటర్. ప్యాక్
వాళ్ళకి 3 కేజీలు ప్యాక్ చేసి ఇచ్చారా? ఇలా అంగన్వాడికి ఇలాగే ప్యాక్ చేసి ఇచ్చారా? ప్రతి నెల ఇస్తున్నాం మేడం. అప్పుడే 1 ఇయర్ పై నుంచే మేడం ఈ కవర్లో ఈ కవర్. అంతకుముందు అంగన్వాడీలో పిల్లలకు వండుకున్నప్పుడు వాడుకునేది మేడం. ఓకే. పిల్లలు వంట చేస్తారు. ఇది కంప్లీట్ అయిందా? జడా ఇది ఉన్నది కూడా ఇక్కడ టెంపరీ గడా వసంత దీని తర్వాత మనం టెంపరీ డేటర్ని ఎస్ఎస్జీ గ్రూప్లో ఎన్ని ఉన్నాయి మేడం. మనం బైఫికేషన్ 81 కాకుండా జిల్లా ఉంటాం. దాంట్లో రెగ్యులర్ అండి, టెంపరీ అండి. 653 వేకెన్సీలే మేడం. 1392 మేడం టోటల్. అన్నీ కూడా వేకెన్సీ టెంపరీ మేడం 650. అక్టోబర్ 31 అంతే మేడం. ఆథరైజేషన్ 3 నెలలే మేడం టెంపరీ డీలర్ అబ్బాయి. మరి తర్వాత ఎక్స్టెండ్ చేయలేదు. ఆర్డీఓస్ ఇచ్చి ఉంటారు కాబట్టి మీ ఆ డివిజన్లో ఎన్ని షాప్స్ ఉన్నాయి, ఇన్ఛార్జెస్ ఉన్నారు టెంపరీ షాప్స్, దానికి ఏంటి రోస్టర్ పాయింట్ అని వారు రాసుకుని వారికి చెప్పేస్తే వాళ్ళు వెళ్తున్న కూడా కొడతారు. అడగదు మేడం. ఈ టెంపరీ డీలర్ నడిచే షాపులకి అడుగుతారు మేడం. ఓకే. రెగ్యులర్ ఇక్కడ ఈ షాప్ స్టార్టింగ్ లో ఇక్కడ అలాట్ చేసినప్పుడు ఏ రోస్టర్ పాయింట్ కింద అలాట్ చేసినది? రెగ్యులర్ చేసినప్పుడు చెప్పండి, మీరే కదా ఇన్ఛార్జ్. ఒంగోలు స్థానిక బైపాస్ రోడ్ వద్ద రిలయన్స్ మార్ట్ ఎదురు వుడ్ టౌన్ ఫర్నిచర్ షాప్ను నూతనంగా ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు అనిల్ కుమార్ ఆకాష్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా వద్ద క్రిస్టల్ కంపెనీ సహకారంతో అన్ని రకాల ఫర్నిచర్ను అందుబాటులో తీసుకొచ్చామన్నారు. ఈ సందర్భంగా 20% డిస్కౌంట్ అందుబాటులో ఉందని ఈ సందర్భంగా తెలిపారు. Brian Little. అందరికీ నమస్కారము. నా పేరు అనిల్ కుమార్. మా పార్ట్నర్ మిస్టర్ అండి ఆకాష్. మనము ఒంగోలులో ఫస్ట్ ఆఫీస్ కైండ్లో వుడ్ టౌన్ ఫర్నిచర్ స్టోర్ అని చెప్పి మనం స్టార్ట్ చేసాము. ఇవాళే ఓపెనింగ్ చేస్తున్నాము. ఇందులో మెయిన్ ఏంటంటే మన కస్టమర్స్ ఇటు విజయవాడ, హైదరాబాద్, బాంబే ఆ ప్రాంతాలకు వెళ్లకుండా మన ఒంగోలులోనే కూర్చొని అంత రేంజ్ ఆఫ్ ఫర్నిచర్ సెలెక్ట్ చేసుకునే పరంగా మనము ఇది స్టోర్ని డిజైన్ చేసాము. ఇక్కడ మనకి ఇండోనేషియన్ టేక్ ఫర్నిచర్ దొరుకుతుంది. అలానే యాష్ వుడ్, బిర్చ్ వుడ్, సీసం వుడ్, రకరకాల ఫర్నిచర్స్ అన్నీ మన దగ్గర ఇక్కడ దొరుకుతాయి. ఓపెనింగ్ సందర్భంగా మనము ప్రతి ఒక్క ఐటమ్ మీద 25% ఫ్లాట్ డిస్కౌంట్. అయితే అది కొద్ది కాలం వరకే, కొన్ని రోజుల వరకే అది ప్లాన్ చేసాము. మా కస్టమర్ దేవుళ్ళకి, మా ఎగ్జిస్టింగ్ దేవుళ్ళకి అందరికీ మరొకసారి చాలా కృతజ్ఞతతో మీ వల్ల మేము ఇంత దూరం రాగలిగాము. ఇంకా మీ సహకారంతో ఇంకా ముందుకు వెళ్ళాలని
కోరుకుంటున్నాము. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ. కంట్రిబ్యూట్ అని చెప్పేసి మనది ప్రీమియం స్టోర్ పక్కనే ఉంటుంది సార్. అక్కడ ఎనీ టైప్ ఆఫ్ కస్టమైజ్డ్ ఫర్నిచర్ సార్, ఇంక్లూడింగ్ జెన్యూన్ లెదర్. మనం 30 రకాల చర్మాలతోటి డీల్ చేస్తాం సార్. ఈ ప్రకాశం జిల్లాలోని ఈ కోస్టల్ బెల్ట్లోనే ఇంత కస్టమైజేషన్ లెదర్ చేసేవాళ్ళు ఎవరు లేరు సార్. అండ్ మనం ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీస్కి B2Bలో చేస్తున్నాము. ఇప్పుడు B2Cలో డైరెక్ట్గా కస్టమర్కే కంపెనీకి ఇచ్చే ధరలో కస్టమర్కే ఇవ్వడానికి మనం ప్లాన్ చేస్తున్నాం సార్. వుడ్ టౌన్ ఫర్నిచర్ స్టోర్ ఇవాళ అనగా 29 మే 2025న ఓపెన్ చేయబడుతుంది. సెకండ్ స్టోర్ వుడ్ టౌన్ ఫర్నిచర్ స్టోర్ వచ్చేసరికి మన సౌత్ బైపాస్ రోడ్డు ఆపోజిట్ ఆఫ్ రిలయన్స్ స్మార్ట్ ఎదురుగా ఉంటుంది. మా కంట్రిబ్యూట్ ఫర్నిచర్ స్టోర్ కూడా మా పక్కనే ఉంటుంది. సో అంతా సౌత్ బైపాస్ రోడ్లో ఉన్నది. తామందరూ ఇచ్చేయి ప్రార్థన. మనకి మే 2, 3 దాకా ఈ ఆఫర్ ఉంటుందండి. సో ఎనీ ఐటమ్ స్టోర్లో ఉన్న MRP మీద మీకు ఫ్లాట్ 25% డిస్కౌంట్ వచ్చేస్తారు. సో ఖచ్చితంగా ఈ ఆఫర్ అందరూ వాడుకోవాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ. స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని స్థానిక ఒంగోలులోని అద్దెకు బస్ సెంటర్ వద్ద నందమూరి తారక రామారావు విగ్రహానికి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, PDCC బ్యాంక్ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. స్వర్గీయ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈ జయంతిని కూడా స్టేట్ ఫంక్షన్గా జరుపుకుంటున్నాము. ఈరోజు ఆయన చేసిన గవర్నెన్స్ రిఫార్మ్స్, పీపుల్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్, ఆయన ఇండియన్ సినిమాకు చేసిన కాంట్రిబ్యూషన్, తెలుగు కల్చర్కు ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ని స్మరించుకుంటున్నాము. మనం ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆంధ్ర రాష్ట్రానికి చేసిన కళల్ని మన ముందుకు తీసుకువెళ్ళాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మొదటి
రాష్ట్రంగా నిలబెట్టడమే ఆయనకి మనం చేస్తున్న నిజమైన నివాళి కాబట్టి ఆ విధంగా మనం ప్రతి ఒక్కరం కూడా రెసల్యూషన్ తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ ఉత్సవంలాగా జరుపుకోవాలని, ఒక పండుగలాగా జరుపుకోవాలని నిర్ణయించడం కారణంగా ఈరోజు మన అన్న నందమూరి తారక రామారావు గారికి గార్లాండ్ చేసి ఆయన 9 నెలల్లోనే పార్టీ స్థాపించి అలాగే ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి ఆయన అందరి మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. రాష్ట్ర ప్రభుత్వం ఇలా ప్రకటించడం నిజంగా ఆనందించదగ్గ విషయం. రాష్ట్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మా కార్యకర్తలు మా పార్టీ తరఫున స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందన భవన్లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చిత్రపటానికి పుష్పాలు ఇచ్చేస్తున్నారు. అల్లూరు చేశారా? ఈయన కూడా చేశారా? సినిమా ప్రజల ఇలవేలుపుగా వెలిసిన వైనం అమోఘం, అనుపమానం, అద్వితీయం, అనిర్వచనీయం. అవ్యాజ్య ప్రేమానురాగాలు అమోఘం, అమేయం అయిన ఆభరణాలే. సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత. శ్రీమతి అన్సారీ మేడం గారికి, అట్లాగే డిఆర్ఓ గారు ఓబ్లేస్ గారికి, మరి 40 సంవత్సరాలు తనను ఆదరించి హక్కున చేర్చుకున్న తెలుగు ప్రజల రుణం, ఆత్మగౌరవ దీప్తి. ఎన్టీఆర్ అంటే సంస్కరణ చేస్తారు. అవన్నీ ఆయన తెలియజేశారు. ఆయన జీవిత రంగంలో శివుడి పటం కూడా పెట్టేవారు. అట్లాగే అతని యొక్క సేవా జీవితం 1965లో రఘుకులాన్వయ రత్నది ముకుంద మురా. ఎవరో చిత్రకారుడు చిత్రం గీస్తే మాత్రమే తీసేది, కానీ చిత్రకారుల యొక్క పఠాలు కాకుండా రాముడి ఎన్టీ రామారావు గారి జీవిత విశేషాలు కొన్ని అంశాలను మా ముందు. రామారావు గారి ఎలా ద వరల్డ్ ఆఫ్ సినిమా, ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఎంత బాగా చేశారు అంటే గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆల్ టైమ్స్ గోట్ అంటారు. అది ఇండియన్ సినిమాలోనే మన ఎన్టీ రామారావు గారికి మాత్రమే ఆ పదం మనం వాడగలుగుతాము. అంత ఒక మంచి కాంట్రిబ్యూషన్ ఇండియన్ సినిమాకు, ముఖ్యంగా తెలుగు సినిమాకు ఆయన చేసిన కాంట్రిబ్యూషన్. సో దాంట్లో కూడా తెలుగు వారికి ఒక ఐడెంటిటీ. ముందు సినిమా ఇండస్ట్రీస్ అయితే చెన్నైలో ఉండేది. సో దాంటిని హైదరాబాద్కు షిఫ్ట్ చేసి తెలుగు లాంగ్వేజ్కు, తెలుగు కల్చర్కు, తెలుగు డాన్సెస్ వాటి అన్నింటినీ కూడా ఒక మంచి గుర్తింపు, దేశ స్థాయిలో మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు రావడానికి ముఖ్య పాత్ర పోషించారు. అదేవిధంగా ఇప్పుడు గవర్నెన్స్లో ఎన్నో రిఫార్మ్స్ తీసుకువచ్చారు. మొట్టమొదటిగా అంటే గవర్నెన్స్లో ఒక ట్రాన్స్పరెన్సీ రావాలి, అకౌంటబిలిటీ రావాలనేది. సో దానికి ఏపీ లోకాయుక్త యాక్ట్ 1983లో అప్పుడు తీసుకురావడం జరిగింది. ఆయన ఇటువంటి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చిందిలో నాకు పర్సనల్గా అంటే త్రూఅవుట్ ద కంట్రీ
కంట్రీలో ఎక్కడ లేని విధంగా ఒక మంచి సిస్టమ్ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉంది అంటే అది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. దానికి అప్పుడే ద్వారకాలా తీసుకువచ్చి దానికి ఒక మిగతా స్టేట్స్లో ఎక్కడ కూడా ఇంత సక్సెస్ఫుల్గా లేదు. దానికి రాష్ట్రానికే దేశానికే ఒక ఎగ్జాంపుల్గా ఈ సిస్టమ్ మన రాష్ట్రంలో ఉంది అంటే దానికి అప్పుడే ఫౌండేషన్ వేసిన వారు మన ఎన్టీ రామారావు గారు. సో ఆ తర్వాత డిఫరెంట్ సెక్టర్లు, సో ఇక్కడ జేసీ గారు చెప్పారు, డిఆర్ఓ గారు చెప్పారు, నాకు ముందు మాట్లాడిన అందరూ కూడా ఎలా మండల్ సిస్టమ్ని తీసుకువచ్చి డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ దానికి ఫౌండేషన్ వేశారు. ఆ తర్వాత ఎంతో ప్రజలకు వారు ఇంటి పక్కనే గవర్నెన్స్ని తీసుకువెళ్ళడం, పీపుల్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్స్, అదేవిధంగా ఈ గవర్నెన్స్లో ఎన్నో రిఫార్మ్స్ తీసుకువచ్చారు. ఏదైతే ఇప్పుడు మన దేశంలో చూస్తే వన్ ఆఫ్ ద డెవలప్డ్ స్టేట్స్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అంటే దానికి అప్పుడే ఫౌండేషన్ వేసిన వారు ఎన్టీ రామారావు గారు. సో ఇంకా ఇప్పుడు ఇరిగేషన్ సిస్టమ్ గురించి చెప్పారు డిఆర్ఓ గారు. సో అది కూడా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. సో అటువంటి కాన్సెప్ట్ని అప్పుడే ప్రజల మధ్యలో ఒక లీడర్ అంటే లీడర్ అంటే మిగతా అందరికంటే ఒక వన్ స్టెప్ అగైడ్గా ఆలోచించిన ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడం, అటువంటి ఒక రిఫార్మ్స్ చేసిన వారు. సరళీకృతం చేసి సామాన్య ప్రజల ముందుకు కూడా తెచ్చి మరి ప్రతి ఒక్కరూ రాజకీయాల ద్వారా, రాజకీయం అంటే అదొక బ్రహ్మ పదార్థం కాదు, అది సామాన్యులకు కూడా కుతూహలం ఉంటే అందులో వెళ్ళి ప్రజాసేవ చేయొచ్చు అని చెప్పారు. అట్లాగే ముఖ్యంగా ఆయన చేపట్టిన సంస్కరణలో ఒక ముఖ్యమంత్రిగా మద్యపాన నిషేధం, మరి ఎంతోమంది ఆనాడు ఆడబిడ్డలు ఇబ్బంది పడుతుంటే దాన్ని చూసి ఆయన మద్యపాన నిషేధం చేశారు. అట్లాగే మరి ఒక రెవెన్యూ హెడ్గా మరి మా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితే ఈ తాలూకా సిస్టాన్ని, తర్వాత వీటన్నిటిని కర్ణాలు ఈ సిస్టాన్ని రద్దు చేసి, మున్సిపల్ కర్ణాలు సిస్టాన్ని రద్దు చేసి రెవెన్యూ యంత్రాంగాన్ని అంతటినీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చి ఆ వంశపారంపర్య విధానాన్ని తొలగించి ఆ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. అట్లాగే పేదలందరికీ ₹2 కిలో బియ్యం ఇవ్వడం అనేది ఆనాడు ఒక గొప్ప మైలురాయిగా చెప్పుకోవచ్చు. దాన్ని మొత్తం దేశం మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితికి వచ్చారు. అట్లాగే ఐటీడీఏ వ్యవస్థాపనలో ఆయన పాత్ర కీలకం. అంటే ఒకప్పుడు తాలూకా వ్యవస్థ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా సుదీర్ఘంగా ప్రయాణం చేసి, కొందరికైతే ఒక రోజులో సాధ్యం కాక 2-3 రోజులు కూడా తాలూకా ఆఫీసుల దగ్గర పడిగాపులు పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి మహనీయుడు ఈ మండల వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజలకు పరిపాలన చాలా దగ్గరలో తీసుకుని వెళ్ళాడు. అంతేకాకుండా ఎంతోమంది తెలియని వారికి రాజకీయం అంటే సులభతరం చేశారు. ఎంతో ఉన్నత వర్గాలకు మాత్రమే రాజకీయం తెలిసి ఉండేది. ఆయన వచ్చిన తర్వాత పేదవారు అనేది అందరూ కూడా రాజకీయాలను గురించి తెలుసుకున్నారు.